ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో కొంతమందికి శరీరం అనేది దుర్గంధం ఎక్కువగా వస్తుంది, చెమట. అంటే వాళ్ళకు ఈ అధికమైనటువంటి వేడి తత్వం, అంటే శరీరంలో వాళ్ళకు ఓవర్ హీట్ బాడీ ఉన్న వాళ్ళకు వాళ్ళ బాడీ నుంచి వచ్చేటటువంటి ఆ చెమట అనేది ఎక్కువగా ఘాటుగా వస్తుందన్నమాట. అట్లా ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇబ్బంది అనిపించకపోయినా పక్కన వాళ్ళకు చాలా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఆ విధంగా ఆ యొక్క దుర్గంధంలాగా ఎక్కువగా ఘాటుగా వచ్చేటటువంటి ఈ యొక్క చెమట, బాడీ నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క మలినాలు ఏవైతే ఉన్నాయో అవి ఘాటుగా రాకుండా నార్మల్గా ఉండేటట్టుగా మనం చేసుకోవాలంటే మనకు అందుబాటులో ఉండే మొక్కలు కొన్ని ఉంటాయి కదా, ఆ మొక్కలలో నేరేడు చెట్టు అని ఉంటుంది. ఈ యొక్క నేరేడు చెట్టు మనకు ఈ యొక్క సమస్యకు ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ నేరేడు చెట్టు మనకు ఎక్కువగా ఎక్కడ దొరుకుతుందంటే మనకు పొలంలు ఉంటాయి కదా, పొలాలలో ఉంటుందన్నమాట. ఈ నేరేడు చెట్టులో మనకు పెద్ద నేరేడు పండ్లైనా చిన్న నేరేడైనా ఏదైనా ఓకే. మనకు నేరేడు ఆకులు, నేరేడు చెక్కతో వైద్యం. ఈ యొక్క నేరేడు ఆకులు అంటే మనకు ఈ విధంగా ఆకులు తెచ్చుకోవాలన్నమాట. ఇట్లా లేత ఆకులలో ఔషధ గుణాలు బాగుంటుంది. ఇట్లా లేత ఆకులు తెచ్చుకొని ఈ యొక్క ఆకులు, అదేవిధంగా నేరేడు చెక్క, ఈ విధంగా నేరేడు చెక్క అంటే నేరేడు బెరడు, అంటే ఈ యొక్క పైన ఉండేటటువంటి పైన ఉంటుంది కదా, పైన దాన్ని మనం కట్ చేసి లోపల ఉండే గట్టి కండ అనమాట. అందులో వాటర్ ఉంటుంది, అంటే మెయిన్ బలమంతా ఆ చెక్కలోనే ఉంటుంది. కాబట్టి ఆ యొక్క చెక్క కూడా మనం తెచ్చుకొని ఈ నేరేడు చెక్క, నేరేడు ఆకులు రెండు కట్ చేసుకొచ్చుకొని, మనకు పచ్చివి దొరికినట్టయితే నేను చెప్పే రెమెడీ మీరు చేసుకోవచ్చు వెంటనే. ఈ యొక్క నేరేడు ఆకులు, పచ్చి ఆకులు కొన్ని తీసుకోవాలి, ఒక గుప్పెడు ఆకులు. అదేవిధంగా నేరేడు చెక్క కూడా కొద్దిగా తగినంత ఒక చిన్న ముక్క అని తీసుకొని బాగా దంచేసి ఈ రెండు పచ్చివి అయితే రెండు మిక్సింగ్ చేసుకొని, రెండు కలిపేసుకొని, విడివిడిగా దంచుకొని రెండు కలిపేసుకొని, దాన్ని మనం స్నానం చేసేటప్పుడు నీళ్ళలో కొద్ది కలుపుకోవాలి. నీళ్ళలో కలుపుకొని దాంతోనన్నా స్నానం చేయొచ్చు. లేదంటే ఆ యొక్క పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ని మనము ఒంటికి సున్నిపిండి పెట్టుకొని ఏ విధంగా అయితే స్నానం చేస్తామో ఆ విధంగా ఆ పేస్ట్ని మనకు చంకలలో కానీ ఎక్కడెక్కడైతే స్మెల్ వస్తుంటుంది కదా బాడీ, అక్కడంతా మనకు బాగా నీట్గా పూసేసుకొని మనం స్నానం చేసినట్టయితే ఆ యొక్క స్మెల్ అనేది తగ్గుతూ వస్తుంది. పూసిన ఒక్కసారికి కాకుండా మనం అప్పుడప్పుడు ఒక 3-4 టైమ్స్ చేయగానే అప్పటికి మనకు చాలా వరకు తేడా అనేది తెలిసిపోతుంది. ఈ విధంగా మనకు ఈ యొక్క పైన ఒకవేళ మనం చేసుకోవడానికి వీలు కుదరకపోతే దాన్ని మనం ఇంటర్నల్ కూడా తీసుకోవచ్చు, అంటే కడుపులోకి వాడుకోవచ్చు. ఈ నేరేడు ఆకులు ఒక 50 గ్రాముల చూర్ణం తయారు చేసుకోవాలి. అంటే నేరేడాకులు తెచ్చి నీడలో ఆరబెట్టుకుని 50 గ్రాములు నేరేడాకుల చూర్ణము, ఒక 50 గ్రాములు ఈ నేరేడు చెక్క చూర్ణము, రెండింటిని కలిపితే 100 గ్రాములు అవుతుంది. దీనికి కలకండ, మన కండ చక్కెర అంటే కలకండ ఉంటుంది, ఆ కలకండ కూడా ఒక 50 గ్రాములు తెచ్చుకొని అది కూడా ఇందులో మిక్సింగ్ చేసేసుకొని రోజు దీన్ని ఎర్లీ మార్నింగ్ పరగడుపున నీళ్ళలో కలుపుకొని తాగుతూ ఉండొచ్చు. దీనివల్ల ఇబ్బంది అయితే ఏం లేదు. నేరేడు పండ్లు ఎట్లా మనం తింటాము, నేరేడు ఆకులు నేరేడు చెక్కనే కాబట్టి దాన్ని తెచ్చుకొని నీట్గా తయారు చేసుకొని మనం వాటర్లో కలుపుకొని తాగినట్టయితే శరీరం లోపల నుంచి కూడా మనకు ఆ యొక్క స్మెల్ అనేది ఏదైతే చెమట రూపంలో మనకు వస్తుందో ఘాటుగా, దాన్ని లోపలనే కంట్రోల్ చేసి పాడేసి మనకు మళ్ళీ ఫ్యూచర్లో కూడా రాకుండా చేస్తుంది. కనీసం అంటే అది ఒక 21 డేస్ కానీ 41 డేస్ కానీ మినిమం ఒక మండలమన్నా మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటే శరీరంలో ఉండేటటువంటి మలినాలను తీసేసి ఆ యొక్క ఘాటు వచ్చేటటువంటి ఆ తత్వాన్ని క్లియర్ చేసేస్తుంది. శరీరాన్ని కూడా ఆరోగ్యపరంగా కూడా మంచిది అది వాడడం వల్ల. బ్లడ్ని కూడా మనకు ఆరోగ్యంగా మనకు బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేటట్టు చేస్తుంది బాడీలో కూడా. మధుమేహం ఉండే వాళ్ళకు కూడా నేరేడు ఆకులు, నేరేడు చెక్క తీసుకుంటే కూడా వాళ్ళకు కూడా ఆరోగ్యపరంగా మంచిది. కాబట్టి ఈ విధంగా నేరేడు చెట్టు మనకు ఎక్కడైనా దొరుకుతుంది. కాబట్టి నేరేడు ఆకులు, నేరేడు చెక్కతో ఈ విధంగా శరీర దుర్గంధం, చెమట నుంచి వచ్చేటువంటి యొక్క వాసనకు ఈ యొక్క రెమెడీ అనేది అంత చక్కగా ఉపయోగపడుతుంది. మీరు యొక్క రెమెడీ చేసుకోండి. ఒకవేళ చేసుకోలేకపోయినా ఆ చూర్ణం మెడిసిన్ కూడా మీకు తయారు చేసి ఇవ్వగలుగుతాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రేక్షకులు నమస్కారం.